ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో గౌరవ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అసభ్య పదజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు గారికి వినతి పత్రాన్ని అందజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు. మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాల మీద ఎస్పీ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగానైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళని ఆగమాగం చేయాలి, వాళ్ళ పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులకు తోలేయాలి, లేదంటే చాలామంది జాయిన్ అవుతున్నారు ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం మరి ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది. దానికి మరి ఎమ్మెల్యే గారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన, ఎందుకంటే మొన్న చాలామంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మనసు పడతలేనట్టుంది. మళ్ళీ గతంలో కూడా కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కూడా గతంలో ఉన్న ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. భయపడటం లేదు. కేసీఆర్ గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, మా నాయకుల గురించి ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.